మిగతా అప్డేట్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్లో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. ఇవాళ మహబూబ్ నగర్లో సీఎం సభకు 25 ఆర్టీసీ బస్సులు వెళ్లాయి. దీంతో బస్సులు తక్కువగా రావడంతో ఒకే బస్సులో చాలా మంది ప్రయాణికులు ఎక్కి వెళ్తున్నారు. అలాగే పాఠశాలలు కళాశాలకు వెళ్లేందుకు బస్సుల కోసం విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. ఒక డ్రైవర్ అజాల్ట్ చేస్తే నేను ఎస్ఐ గారితో మాట్లాడి కేసు బుక్ చేయించినా అండి. బట్ వీళ్ళు ఏంటంటే దాన్ని ఆ కేసు బుక్ చేయించాను, నా డ్యూటీ పరంగా నేను బుక్ చేయించాను. వీళ్ళు ఏంటంటే వాళ్ళకి వేరే పెట్టుకొని బస్సులో ప్యాసింజర్ కంప్లైంట్ చేస్తే మేము పిలిపించి మాట్లాడతాము, ఆపండి చెప్తాము. వాళ్ళకి ఏంటంటే కంప్లైంట్ చేయొద్దు, అడగొద్దు, మాట్లాడొద్దు అనే ఇష్యూ చేస్తున్నారు. మేము సమస్య సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి, పంపిస్తాను. బస్సెస్ షార్టేజ్ ఏం లేదండి. మా దగ్గర స్కీమ్ వచ్చినా కొంచెం బస్సెస్ అవసరం పడుతున్నాయి కదా, వచ్చిన బస్సులు పంపిస్తాం. మేము సీఎం ప్రోగ్రామ్ కి 23 బస్సులు వెళ్ళినాయి. మేము వేరే బస్సులు తెప్పిస్తున్నాం. హైదరాబాద్, వండిపో, వికారాబాద్, తాండూరు బస్సులు తెప్పిస్తున్నాం, పంపిస్తాను. బస్సెస్ పంపిస్తాను. పైన ఈ సమస్య సాల్వ్ చేస్తాను, నేను వాళ్ళతో మాట్లాడతాను. మేము షాద్ నగర్ పోవాలి, బస్సులు లేవు, ధర్నా చేస్తున్నారు. మాకు 2 గంటలే ఇబ్బంది అవుతుంది. అక్కడ స్కూల్ పిల్లలకి అట్లనే ఉన్నారు, స్కూల్ పోయే వాళ్ళు మేడం వాళ్ళకి అట్లనే ఉన్నారు. ఇబ్బంది అవుతుంది చాలా. అది నిన్న కొందరు ఎవరినో కొట్టిరంట, ఎవరిని కొట్టిరంట, అందుకనే ధర్నా చేస్తున్నారు. షాద్నగర్ పెళ్లి కొందరు వస్తున్నా, పరి వస్తున్నా సార్. సెకండ్ ట్రిప్ 2 o'clock వెళ్ళాలి. నేను అక్కడ వెళ్ళిన తర్వాత బయలుదేరిన అక్కడ నుంచి రామచంద్రపూర్ దగ్గరికి వచ్చిందాడు. ఇద్దరు లేడీస్, ఒక అబ్బాయి ఉండే. వాళ్ళు నేను మిల్లే వస్తుంటే వాళ్ళు బండి ఆపలేరు సార్. బండి ఆపకుండా నేను ఎక్కుతారా ఏమని కొంచెం స్లో చేసిన. వాళ్ళు చెయ్యి కూడా చూపించలేరు. నేను కొంచెం ముందరకు వస్తున్నా, బండి ఎంబడి ఉరికొచ్చారు. సరేలే మనోళ్ళు వస్తుండ్రు కదా అని ఆపినా సార్. ఆపినాక లోపలికి ఎక్కి కండక్టర్ మీద లొల్లి పెట్టుకుంటుంటే నేను బస్సు రన్నింగ్ లోనే ఉన్నా సార్. కొందూరు మధ్యలో కొంచెం రామచంద్ర కొంచెం దూరం వచ్చినాక కొట్లాడుతుంటే ప్యాసింజర్ ఏం చేసినా, ఒక కండక్టర్ మీద ఎందుకు తిడుతున్నారా, మీ ఆల్రెడీ ఆపిండు కదా, ఆపి ఎక్కినాక మళ్ళీ నీవు ఎందుకు అట్లా చేస్తున్నావు అని వాళ్ళు మాట్లాడింది సార్ ప్యాసింజర్.